వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తాము అన్న కాన్ఫిడెన్స్ తోటి మొన్న ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ గెలిచిందో నెక్స్ట్ తెలంగాణ మా టార్గెట్ అని బీజేపీ చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణ అధిష్టానం ఏం తెలిసిందో దానికి భిన్నంగా ఇక్కడ గ్రౌండ్ వాతావరణం తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి నేపథ్యం. ఒకటి ప్రధానమైనటువంటి ఒక కుదిపినటువంటి రీసెంట్ ఎపిసోడ్ తీసుకుంటే బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం. ఈ బండి భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం కొంత చిక్కుల్లో పడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే బండి భగీరథ్ తండ్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిని ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఆయన ఇప్పటికి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరోవైపు హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అన్న ఒక వాదన బలంగా ఇక్కడ తెలంగాణలో వినిపిస్తోంది. తెలంగాణ సమాజం ఇవాళ కోరుకుంటోంది. ఎందుకంటే బాధితురాలకు న్యాయం జరగాలి అంటే స్పష్టంగా ఆ వ్యవహారం మీద కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ వస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా కొంత ఇంటర్నల్గా పార్టీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి అని ఒక చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సీన్ కట్ చేస్తే ఆర్ఎస్ఎస్ తెర మీదకి వచ్చింది. ఈ యొక్క వ్యవహారం అంతర్గత వ్యవహారమే, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయిందో ఇక బండి సంజయ్ గారి ఎపిసోడ్కి ఒక పులి స్టాప్ పడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇవంతా వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్కి సహకరించినటువంటి సంగప్ప మీద కూడా కొంత సీరియస్ అలిగేషన్స్ వస్తున్నాయి. ఆయన కూడా బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సనే కాబట్టి ఆయన్ని కూడా ఈ యొక్క వ్యవహారంలో పోక్సో చట్టం కింద కొంత ఆ రోజు పెద్ద ఎత్తున కాంప్రమైజ్కి ప్రయత్నం చేశాడు కాబట్టి అది చట్టవిరుద్ధమైనటువంటి కార్యాచరణ, అటువంటి క్రైమ్కి పాల్పడడానికి వీలు లేదు కాబట్టి ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే అన్న డిమాండ్ ఇవాళ పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఇవంతా జరుగుతున్నటువంటి తరుణంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొత్త పవర్ గేమ్ స్టార్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒకటి పవర్ గేమ్ ఏంటి, రీసెంట్గా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా అధికారమే సొంతంగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మరోవైపు బీజేపీ ఎప్పటి నుంచో కొంత తెలంగాణను గేట్వేగా సౌత్కి గేట్వేగా భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ విస్తరణలో భాగంగా ప్రక్షాళన చేస్తే బండి సంజయ్ గారిని తప్పించాలా లేదంటే శాఖల్లో మార్పులు ఏమన్నా చేయాలా అని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకసారి విస్తరణ కనుక జరిగితే వెనకాల రాజకీయ లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కొంత ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం నిశ్శబ్దంగానే చాలా కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మోదీ క్యాబినెట్ విస్తరణలో తెలంగాణకు బండి సంజయ్ గారి పదవి ఒకటి పోయే ఒక అంశం అయితే మరో మంత్రి పదవి వస్తుందా అన్న చర్చ బలంగా పొలిటికల్ వర్గాలు తిరుగుతూ ఉంది. అంటే కేవలం ఒక పోస్టు గురించే కాదు, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఇదే అన్నది కూడా విశ్లేషణ వినిపిస్తోంది. మరి ఇది సాధారణ రాజకీయ నియామకం అయితే కాదు, కొత్త ఇంకొక మంత్రి పదవి తెలంగాణకు వస్తుంది అంటే. ఎందుకంటే ఇది ఓటు బ్యాంకు మ్యాప్లను మార్చే ప్రయత్నంగా చెప్పుకోవాలి. ఒకటి ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ ఇక్కడంతా కూడా ఎస్ఐఆర్ తోటి కొంత ఏ విధమైనటువంటి అధికార అడుగులు బీజేపీ వేసింది. వాళ్ళు తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ జరుగుతోంది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా క్యాస్ట్ పాలిటిక్స్ బేస్ చేసుకొని బీసీ రాజకీయాలపైన బీజేపీ ఫోకస్ ఎంత స్థాయిలో చేస్తోందో అని చెప్పే సంకేతం కూడా కనిపిస్తుంది. అంటే తెలంగాణలో బీజేపీకి అసలు సమస్య ఏంటి, దాన్ని ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలి. 2019లో బీజేపీ తెలంగాణలో పెద్దగా లేదు, కానీ 2024లో 8 మంది ఎంపీలను గెలుచుకొని ఒక్కసారిగా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, కానీ దాన్ని బీట్ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద రాజకీయ నిజం ఉంది. ఏంటంటే తెలంగాణలో కేవలం హిందుత్వ నినాదాలతో, హిందుత్వ ఎజెండాతో నార్త్లో అధికారం సంపాదించినట్టుగా సౌత్లో మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో పోరాటాలు పురిటిగడ్డలో కొంత అధికారంలోకి రావడం చాలా కష్టం. బీజేపీకి ఒంటరిగా రావడం మరీ కష్టం. మరి ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాల్లో చాలా వరకు కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాలు, సామాజిక వర్గాల ఆధిపత్యం పైన ఇక్కడ రాజకీయాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు బీజేపీ బీసీ కార్డును చాలా అగ్రెసివ్గా ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా బీజేపీ ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీ నినాదాన్ని, బీసీ సీఎం క్యాండిడేట్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరి ఎందుకు బీసీలపై అంత ఫోకస్ చేస్తోంది బీజేపీ అంటే తెలంగాణలో వాస్తవానికి కూడా బీసీ జనాభా భారీగా ఉంటుంది కాబట్టి గ్రామీణ రాజకీయాలు కూడా బీసీల ప్రభావం కొంత నిర్ణయాత్మకంగా ఉంటుంది. మరో ఇప్పటికే బీసీల కులం పేరుతోటి పార్టీలు పుట్టుకొస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తెలంగాణలో. కానీ కాంగ్రెస్ ప్రస్తుతం రెడ్డి లీడర్షిప్తో నడుస్తుంది. మరి బీఆర్ఎస్ మీద కూడా కొన్ని వర్గాల్లో కొంత ఒక రకమైనటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరంటే బీఆర్ఎస్. కానీ ఇప్పుడు బీజేపీ ఆ వ్యాక్యూమ్ని
కవర్ చేసుకునే పరిస్థితి ఎంటర్ అయ్యే ఒక ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ఖాళీని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు సఫలీకృతం అవుతుందనే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తోంది బీజేపీ పార్టీ. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు అంటేనే బీసీ నాయకత్వం ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకని వాళ్ళ ఈటల రాజేందర్కు కొంత ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ బండిని తప్పించినా లేకుంటే శాఖల్లో మార్పులు చేసినా కొంత ఈటల రాజేందర్కి కొంత ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ ఏంటంటే ఈటల గారికి ఇవ్వడంలో కూడా, అంటే ఈటల రాజేందర్ అంటే కేవలం ఒక ఎంపీ కాదు, ఆయనకు తెలంగాణ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉంది, సామాజిక సమీకరణాలు, అట్లాగే గతంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఈటలకు ఉంది. అంతకన్నా ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ బిడ్డ. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు బీసీలోనే అత్యధికులు తెలంగాణలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఈ లెక్కల్లో చాలా కీలకంగా క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మరోవైపు ముదిరాజ్ ఓట్ బ్యాంకును కూడా రాజకీయంగా పెద్ద స్థాయిలో తెలంగాణలో ఉంది కాబట్టి వాళ్ళని ఆకర్షించగలిగితే ఖచ్చితంగా గ్రామీణ తెలంగాణలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఇప్పటికే బలం లేదు. అక్కడ వీటి ద్వారా ఒక కొత్త బలం వస్తుంది అని అంచనా పార్టీ వేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈటల కనుక బీజేపీలో ఒరిజినల్ లీడర్ కాదు కాబట్టి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేత కాబట్టి, అప్పుడు ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు కూడా బీజేపీ ఒక బలమైనటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కమలం పార్టీలోకి వస్తే గౌరవం ఉంటుంది అన్న ఒక మెసేజ్ కూడా, అటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. అంటే ఇది ఒక రకంగా ఖచ్చితంగా రాజకీయంగా ఒక పెద్ద సిగ్నల్ ఇచ్చినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లోకి. మరోవైపు ఒకవేళ ఈ పరిణామాల నేతృత్వంలో ధర్మపురి అరవింద్ కూడా పేరు తెర మీదకి వస్తుంది. మరి ఆయన పరిస్థితి ఏంటి అని ఒకసారి చూడాల్సినటువంటి అవసరం. అయితే ధర్మపురి అరవింద్ కూడా బలమైనటువంటి బీసీ నాయకుడే కాబట్టి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కొంత ఆయనకు మంచి గుర్తింపు ఉంది, కొంత అగ్రెసివ్ లీడరు. ఇక్కడ బీజేపీకి కొత్త క్యాస్ట్ బ్యాలెన్స్ సమస్య వస్తుంది. ఎందుకు అంటే, ఇప్పటికే బండి సంజయ్ ఎప్పుడైతే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారో ఈయన కూడా మున్నూరు కాపు బిడ్డే. అట్లాగే ఆయన ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి నేత. ఇప్పుడు ఇదే వర్గానికి చెందినటువంటి అరవింద్ కూడా మంత్రి పదవి ఇస్తే బీసీ వర్గాల్లో మరొకసారి అసంతృప్తి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా వస్తుంది. అయితే ఒకవేళ ధర్మపురి అరవింద్ దక్కాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ బండి సంజయ్ని క్యాబినెట్ నుంచి అంటే పక్కకు పెట్టి అప్పుడు ధర్మపురి అరవింద్కి ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు క్యాబినెట్ ప్రక్షాళన దిశగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక డీకే అరుణ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. అంటే డీకే అరుణకు మంత్రి పదవి కంటే కూడా ఇంకేమన్నా పార్టీ పరంగా మహిళా సెంటిమెంట్ను వాడుకుంటే ఏమన్నా ఉపయోగమా ఏంటి? ఇప్పుడు బీజేపీలో జరుగుతున్నటువంటి కీలక చర్చ ఏంటంటే, డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి కాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులు అప్పజెప్పే అవకాశం ఉందనే వార్త ఉంది. మరి ఇందులో వాస్తవం ఏంటనేది తెలియాల్సినటువంటి అవసరం. కానీ ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి చర్చ, అక్కడ పొలిటికల్ వర్గాల్లో బీజేపీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, అంటే డీకే అరుణకు కనుక ఖచ్చితంగా అటువంటి పవర్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీలో ఒక పవర్ సెంటర్గా అవబోతోంది, మారినట్టే. కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం పార్టీకి ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ ఉత్సాహం తగ్గింది, గ్రౌండ్ లెవెల్లో సమన్వయం బలహీనంగా ఉంది, పెద్దగా అక్కడేమీ కనిపించట్లా. మరోవైపు బండి భగీరథ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత క్యాడర్లో కూడా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది, నైరాశ్యం నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక సాధారణ మహిళకు అన్యాయం జరిగితే, మైనర్కు అన్యాయం జరిగితే బీజేపీ పార్టీ వాళ్ళ అప్రతిష్ట పాలైనటువంటి పరిస్థితి. అంటే సామాన్యమైనటువంటి కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఇవాళ బండి భగీరథ అంశంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం ఏలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి అని చాలా వరకు బీజేపీ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరోవైపు ఇవాళ రామచంద్రరావు గారి నాయకత్వం గురించి మాట్లాడితే ఆశించినటువంటి స్థాయిలో ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు అనే ఫీడ్బ్యాక్ ఇప్పటికే ఢిల్లీ వర్గాలకి ఒక రిపోర్ట్ అందినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రామచంద్రరావు గారిని కూడా పక్కన పెట్టి డీకే అరుణకు తీసుకురావడం కూడా లెక్కలు వేసుకుంటుందంటే బీజేపీ అధిష్టానం. సో ఇప్పుడు ఆమెకు ఫైటర్ ఇమేజ్ ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఉంది, మహిళా నాయకత్వంలో కూడా కొంత ఇమేజ్ ఉంది. కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసి వస్తే పార్టీకి ఒక కొత్త ఎనర్జీ ఇవ్వచ్చు అని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. చివరికి అసలు విషయం ఏంటంటే, తెలంగాణ బీజేపీ ఇప్పుడు కేవలం హిందుత్వ రాజకీయాలతో సరిపెట్టుకోవటం లేదు, ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ మోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో బీసీ సమీకరణ, ప్రాంతీయ సమతుల్యత, పాత కొత్త నేతల మధ్య కోఆర్డినేషన్ వచ్చేటట్టుగా బ్యాలెన్సింగ్, అట్లాగే క్యాడర్, అట్లాగే కొంత గ్రౌండ్ లెవెల్ లీడర్ల నుంచి కొంత సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి నాయకత్వం కావాలని కోరుకుంటుంది. మరి 4 అంశాల మీద ఇప్పుడు ఢిల్లీ వ్యూహం తిరుగుతున్నట్టుగా కొంత ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కానీ ఈ క్యాబినెట్ విస్తరణ మాత్రం కేవలం మంత్రి పదవుల పంచాయతీ కాదు, ఇది 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వేస్తున్నటువంటి ఒక పవర్ రోడ్ మ్యాప్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ వ్యూహం ఎంతవరకు అమలవుతుంది, నిజంగా తెలంగాణలో కమలం పార్టీ అధికారం దిశగా అడుగులు పడుతుందా? ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్ష వ్యాక్యూమ్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్యాప్చర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అంటేనే కొంత అంటే పూర్తిగా
గ్రాఫ్ డౌన్ అయిపోయింది తెలంగాణలో. సరే పార్లమెంట్ ఎన్నికలంటే మోడీ ఇమేజ్ తోటి ఆనాడు జరిగినటువంటి ఎన్నికల విధానం వేరు. కానీ అసెంబ్లీలో బీజేపీ రావటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా, విశ్లేషణలు కూడా బలంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. మరి రాబోయే నెలల్లో ఎటువంటి అడుగులు బీజేపీ వేస్తుంది? ఎందుకంటే ఇవాళ బండి భగీరథ్ విషయంలో కొంత బీజేపీ ఏ విధమైనటువంటి అడుగులు వేస్తుంది అనేది సుస్పష్టంగా ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా బండి సంజయ్ గారిని కేంద్ర కేబినెట్లో కాపాడుతున్నారు అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా రామచంద్రరావు గారి స్టేట్మెంట్ చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఆ దిశగా చర్చలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే బండి సంజయ్ గారి యొక్క తనయుడు పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రిని కొంత వెనకేసుకొస్తుంది బీజేపీ అనే వాదన కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మరి బీజేపీ అంత స్థాయిలో వస్తుందా అంటే $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఇప్పుడైతే వస్తున్నటువంటి వార్తలు, చూస్తున్నటువంటి సమీకరణల ప్రకారం మరో మంత్రిని తెలంగాణకు చేసే దిశగా బీజేపీ ఆలోచిస్తుందని, మరి అది నిజంగా చేస్తారా? మరి బండిని తప్పించి కొంత క్యాబినెట్ కుదించి ఇంకొక మంత్రితో రీప్లేస్ చేస్తారా? ఏం జరుగుతుంది, మార్పులు చేర్పులు ఏంటి అనేది తెలుస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే ప్రక్షాళన ఉంది కాబట్టి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మీరు కూడా బండి భగీరథ్ వ్యవహారంలో బండి సంజయ్ నిజంగా బీజేపీ వెనుకేసుకొస్తుందా, లేదు ఆయన్ని క్యాబినెట్ నుంచి తప్పించి కొంత సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా? ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.